నమస్కారం. మనందరం ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా. కాని అసలు ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత? స్వాతంత్ర దినోత్సవానికి దీనికి తేడా ఏంటి? ఆ ప్రత్యేకమైన స్ఫూర్తివంతమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అందరి మదిలోనూ మొదట వచ్చే ప్రశ్న ఇదే. మనకు ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చేసింది కదా, మరి మళ్ళీ ఈ జనవరి 26న ఇంత పెద్ద జాతీయ పండగ ఎందుకు? అసలు ఈ రెండు తేదీల మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా అర్థం చేసుకుంటేనే అసలు కథ మనకు అర్థమవుతుంది. స్వాతంత్రమంటే విదేశీయుల పాలన నుండి బయటపడటం, ఫ్రీడమ్. కాని గణతంత్రమంటే మనల్ని మనమే మన సొంత చట్టాలతో పరిపాలించుకోవటం. ఆగస్టు 15న మనకు విముక్తి లభించింది, కాని జనవరి 26న మనకు ఆత్మగౌరవం, మనల్ని మనం పాలించుకునే శక్తి వచ్చాయన్మాట. సరే, ఇప్పుడు మనం కథలో మొదటి భాగానికి వెడదాం. స్వేచ్ఛ వచ్చింది, కాని సార్వభౌమత్వం లేదు అంటే ఏంటి? 1947 నుంచి 1950 మధ్య ఆ కీలకమైన సమయంలో అసలేం జరిగిందో చూద్దాం. ఇది చాలా మందికి తెలియని చాలా ఆసక్తికరమైన విషయం. 1947లో మనకు స్వాతంత్ర్యమైతే వచ్చింది, కానీ మనకంటూ ఒక స్వంత రాజ్యాంగం, మన రూల్ బుక్ ఇంకా లేదు. మరి దేశ పరిపాలన ఎలా సాగింది? అప్పటికీ కూడా మనం బ్రిటిష్ వాళ్లు తయారు చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొన్ని మార్పులతో వాడుకుంటూనే ఉన్నామన్నమాట. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక టైంలైన్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఆగస్టు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. నవంబర్ 1949 కల్లా మన రాజ్యాంగం రాసి ఆమోదించడం పూర్తయింది. కానీ అది అమల్లోకొచ్చింది మాత్రం జనవరి 1950లో. ఆ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగం అమలుకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి? ఆ కథే ఇక్కడ కీలకం. ఇప్పుడు మనం మన దేశానికి ఆత్మలాంటి మన రాజ్యాంగాన్ని ఎలా తయారుచేశారో చూద్దాం. నిజంగా ఇది ఒక బృహత్కార్యం. ఈ మహాయజ్ఞాన్ని రాజ్యాంగ పరిషత్ చేపట్టింది. అందులోనూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షతనున్న డ్రాఫ్టింగ్ కమిటీది చాలా కీలకమైన పాత్ర. ఊహించుకోండి, దాదాపు 3 సంవత్సరాలు, ఎన్నో చర్చలు, ఎన్నో వాదనలు, ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత ఫైనల్గా నవంబర్ 26, 1949న మన రాజ్యాంగం సిద్ధమైంది. ఇక్కడే అసలు ప్రశ్న. కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. రాజ్యాంగం నవంబర్ 1949లోనే రెడీ అయిపోయింది కదా, మరి దాని వెంటనే ఎందుకు అమల్లోకి తీసుకురాలేదు? ఆ 2 నెలలు జనవరి 26 వరకు ఎందుకాగారు? ఈ ప్రశ్నకు సమాధానం మన చరిత్రలోనే దాగి ఉంది. ఆ సమాధానం కోసం మనమిప్పుడు టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 20 ఏళ్లు వెనక్కి. అక్కడుందసలు కారణం. అదే పూర్ణ స్వరాజ్ ప్రకటన. పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం. జనవరి 26, 1930న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా బ్రిటిష్ వాళ్లకి మనవాళ్లు గట్టిగా చెప్పారు, మాకు పూర్తి స్వేచ్ఛ కావాలి అని. ఇది మన స్వాతంత్ర్య పోరాటంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అంతకుముందు వరకు డొమినియన్ హోదా అడిగేవారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉంటూ మాకు కొన్ని అధికారాలు ఇవ్వండి అని. కాని ఆ రోజు జనవరి 26, 1930న కాదు, మాకు కావాల్సింది సంపూర్ణ స్వాతంత్ర్యం, పూర్తి ఫ్రీడమ్ అని తేల్చి చెప్పారు. ఇప్పుడు చూడండి, ఆ 2 నెలల గ్యాప్ వెనకున్న కథ ఇదే. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ అనే ఒక ప్రతిజ్ఞ చేశారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మన రాజ్యాంగం సిద్ధమైనప్పుడు మన నాయకులు ఆ చారిత్రాత్మకమైన రోజుని, ఆ ప్రతిజ్ఞని గౌరవించుకోవాలని అనుకున్నారు. అందుకే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అదే జనవరి 26వ తేదీని ఎంచుకున్నారన్నమాట. ఇక ఆ రోజు రానే వచ్చింది. జనవరి 26, 1950. ఆ రోజున ఎన్నో ఏళ్ల కల ఒక వాగ్దానం నెరవేరింది. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా జన్మించింది. ఆ ఒక్క రోజుతో భారతదేశం పూర్తిగా మారిపోయింది. ఇకపై మనం బ్రిటిష్ కిరీటం కింద ఉన్న ఒక దేశం కాదు, మనల్ని మనమే పరిపాలించుకునే ఒక సార్వభౌమ, స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా అవతరించాం. అదే రోజున డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు మన స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. మన నవభారత ప్రయాణానికి ఇది అధికారిక ప్రారంభం. సరే, ఇదంతా చరిత్ర.
మరిప్పుడు మనం జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకల సంగతేంటి? ఆ కవాతు వెనక ఉన్న అసలు అర్ఘమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ గ్రాండ్ పరేడ్ అది కేవలం ఒక ప్రదర్శన కాదు, అది మన దేశ కథని చెబుతుంది, మన సైనిక శక్తిని చూపిస్తుంది, ప్రతి రాష్ట్రం యొక్క అద్భుతమైన సంస్కృతిని మన కళ్ల ముందుంచుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం సాధించిన విజయాలకు అద్దం పడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద సెలబ్రేషన్. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక సెలవు రోజు కాదు. అది మన దేశం తనని తాను పరిపాలించుకునే సార్వభౌమ దేశంగా మారడానికి చేసిన ప్రయాణానికి మనమిచ్చే గౌరవం. ఆ ప్రయాణాన్ని మనం జరుపుకునే ఒక వేడుక. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన రాజ్యాంగం మనకు కొన్ని విలువలనిచ్చింది కదా, మరి ఈ రోజున ఆ విలువలను కాపాడటమంటే మన బాధ్యతేంటి?